సో గురుగారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆధునిక సైన్స్ ఓకే సార్. ఎపిజెనెటిక్స్ ఉంది కదా, అది ఏం చెప్తుందంటే మన తాతల యొక్క భయాలు కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలు కావచ్చు, డిఎన్ఏ రూపంలో మనవలు మనవరాళ్ళకి వస్తాయి అనేది చెప్తుంది. ఓకే ఓకే. ఈ ఆధునిక సైన్స్ అంటే మీరు చెప్పే ప్రారంధ కర్మ ఏదైతే ఉందో, పెద్దల పాపాలు మనకు వస్తాయి అంటారు కదా, అది ఇది ఒకటేనా? వస్తాయి సార్. అంటే ఇది ఎట్లుంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇప్పుడు తాతలు చేసిన కర్మలు పిల్లలకి ఎందుకు వస్తాయి అంటే, కొందరు కుటుంబాలల్లో ఇప్పుడు మా గత జన్మలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబం తీసుకుంటాం సార్. మా ఎవరో ముత్తాత చనిపోవచ్చు. చనిపోయినప్పుడు ఆయన చేసిన కర్మలు ఉంటాయి కదా, ఆయన కర్మలు ఆయన వెంబడిస్తాయా లేదా? ఆ వెంబడించే క్రమంలో ఆ కర్మలు అనుభవించడానికి అదే కుటుంబంలో జన్మ తీసుకుంటాడు. అతనే మళ్ళీ ఆ కుటుంబంలో పిల్లలుగా జన్మిస్తారు. ఆ పిల్లలుగా డిఎన్ఏ రూపంలో అంటే కర్మ వల్ల అంటుకుంటా సార్. అంటే డిఎన్ఏ అంటే మీరు లోతుల్లోకి వెళ్తే కర్మ అంటుకోవడమే. అదే డిఎన్ఏ రూపంలో రికార్డ్ అయ్యి మన వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు, రికార్డ్ అంటే ఇదే కదా సార్, అంటుకోవడమే కదా. కర్మ గుంజుతుంది మళ్ళీ వాళ్ళను. కర్మ వీళ్ళు చేసిన కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మ ఫలితాలు ఉంటాయి కదా, ఆ కర్మ ఫలాలను మళ్ళీ తిరిగి అనుభవించనా వద్దా? అనుభవించడానికి మళ్ళీ వాళ్ళను కర్మ భూమి మీద గుంజుకురావడానికి అదే కుటుంబం ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కర్మ చేసిన సార్, ఆ కర్మ చేసినప్పుడు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను నష్టపోవాలంటే నాకు సంబంధించిన తల్లిదండ్రులు ఉండాలి, నాకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉండాలి, ఆ కర్మకు సంబంధించిన గ్రూప్ ఉండనా వద్దా? ఆ గ్రూపు అదే కుటుంబంలో నిర్ణయించబడుతుంది. వాళ్ళే లింక్ అయి ఉంటారు కర్మకు. మోసం చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీలో మోసం చేసిన వాళ్ళు ఉన్నారు సార్. మోసం చేయాలంటే వీడు మోసగించబడాలి కదా. ఆ కర్మ అనుభవించాలంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఉంటారు సార్, వాళ్ళ పిల్లలకు కర్మ లింక్ అయి ఉంటుంది. సో దీన్ని మనం కర్మ బంధము అంటాం. కర్మ కొందరి దగ్గర ఎట్లా బంధిస్తుంది సార్. ఇది ఎట్లా బంధిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు ఉన్నాడు సార్. కర్ణునికి అన్నీ తెలుసు. నేను దుర్యోధను పక్కన ఉండడం వల్ల తప్పని తెలుసు, యుద్ధం ఓడిపోతా అని తెలుసు, అయినా అక్కడనే ఉన్నాడు కదా. శ్రీకృష్ణుడు గెలుస్తాడని తెలుసు, ధర్మం ఎటువంటి ఉంటుందో అది గెలుస్తాడని తెలుసు. మరి అన్ని తెలిసినోడు కూడా అక్కడ ఉన్నాడా లేదా? సో మరి అంత సత్యం తెలిసినోడు ఎందుకు బయటికి రాలేదు అంటే, దీని అర్థం ఏంటంటే కర్మ ఒక స్టోర్ లో బంధిస్తుంది, నిన్ను గ్రూప్ లో బంధిస్తుంది. అందుకే తల్లిదండ్రులు చేసే కర్మలు కూడా ఓసారి పిల్లలకు అంటుకుంటాయి. ఇది ఎట్లా అంటుకుంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొలిము ఉన్నది సార్. కొలిములో ఒక ఇనుము ఉన్నది. ఆ ఇనుమును మనం ఏదో ఒక చేయాలి కదా. ఆ చేసినప్పుడు ఆ ఇనుము వేడవుతుందా లేదా? ఆ వేడయ్యే క్రమంలో ఆ ఇనుము వేడికి ఆ వేడి తగిలినప్పుడు ఆ ఇనుముతో పాటు ఆ నిప్పు కూడా దెబ్బ తగులుతుందా లేదా? సమ్మిట దెబ్బ ఉంటుంది కదా, సమ్మిట కొడతారా? సో ఆ సమ్మిట దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇనుముకు తగులుతుంది, ఇనుముతో పాటు అగ్నికి తగులుతుంది. రెండు లింక్ అయినా లేదా? సో తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకు అంటుకుంటాయి అని ఎందుకంటారు అంటే, కర్మలో లింక్ అయి ఉన్నాం మనం. అందుకనే ఇక్కడ తల్లిదండ్రులు చేసే కర్మలు చాలా కీలకం. మరి ఇంకొకటి అడుగుతాను నేను, ఎవడో ఒక అతను వచ్చి మన దారుణంగా మోసం చేసి వెళ్ళిపోతాడు ఒకడు. మళ్ళీ అన్యాయం జరగదు సార్ మీ సృష్టిలో. మీకు రుణ చెల్లింపులు జరుగుతాయి, అన్యాయం ఉండదు. మీరు గతంలో చేసిన కర్మ వల్ల ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చిండు, ఎంటర్ అయిండు, ప్రకృతి ఆదేశానుసారం కదా. ప్రకృతి ఆదేశించకుండా రాడు కదా. సో మీ కర్మకు లింక్ అయి ఉన్నాడు. సో ఆ వ్యక్తి తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి బుద్ధి ప్రకారం వచ్చింది సార్. అవును, వాడు నన్ను మోసం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చి అని మీరు మోసం అని మీరు అనుకుంటారు. మీరు అకారణంగా మోసగించబడరు. సృష్టిలో ఎప్పుడు అన్యాయం జరగదు, నియమాల ప్రకారం అకారణంగా మోసగించబడరు. కారణం వల్లనే జరుగుతుంది అది చర్య. సో ఈ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అందుకనే నిత్య జీవితంలో తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పిల్లలను వేధించకూడదు. సో వాళ్ళను కండిషన్స్తో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. విపరీతమైన చదువులు, శ్రీ చైతన్య, నారాయణ ఈ కాలేజీలలో ఒత్తిడి చేయకూడదు. సో నువ్వు పిల్లలను కండిషన్స్ స్వేచ్ఛ ఇవ్వు, కానీ కండిషన్ స్వేచ్ఛ పెట్టు. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జామ్ రాస్తాం సార్. ఒక ఎగ్జామ్ హాల్ ఉంటుంది కదా, ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అక్కడ స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు, చాలా కండిషనల్ గా ఉంటుంది వాతావరణం. సో మీ క్వశ్చన్ పేపర్ మీ చేతులు ఉంటుంది, కానీ ఇన్ఫ్లుయెన్స్ మీరు బయటికి వెళ్ళలేరు. సో మన జీవితం కూడా కండిషనల్ జీవితం ఉంటుంది. సో ఆ కండిషనల్గా ఇందులోనే కండిషనల్ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అంటే బలవంతంగా వాళ్ళని హక్కు చూపించకుండా స్వేచ్ఛ ఇవ్వు,
కానీ నియమ నిబంధనలు చెప్పాలి. ఇప్పుడు మనం వేరే కంట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ రూల్స్ ఎట్లా పాడైతాం సార్? అవును ఆ రూల్స్ పాటిస్తేనే మనం స్వేచ్ఛ ఉంటాం. కరెక్ట్. రూల్స్ పాటించకపోతే ఆ శిక్షకు అర్హులమవుతాం. అవును ప్రకృతిలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు నీకు ఏ సమయంలో ఏది అందజేయనో అది అందజేస్తుంది. వా 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 సూపర్. గురుజీ, భక్తి మార్గంలో నేను అనేదాన్ని తొలగించుకోవడం సాధ్యమేనా? అసలు అవకాశం లేదా? అంటే సమర్పణ సార్. సమర్పణ భక్తి మార్గము మళ్ళీ లాస్ట్కి ఎక్కడ పోవాలంటే భక్తి మార్గము భక్తి యోగం వైపు తీసుకెళ్ళాలి. భక్తి మార్గాన్ని మళ్ళీ యోగం వైపు తీసుకెళ్ళాలి. అంటే భక్తి మార్గంలో ప్రాథమిక దశలో పూజలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, జపాలు ఉంటాయి. ఈ 3 దాటినాక ఇక్కడ నారద మహర్షి ఒక చెప్తాడు, భక్తి సూత్రాలు అని ఇస్తాడు. భక్తి సూత్రాలలో ఏముంటాయంటే ఫస్ట్ శ్రవణము, తర్వాత మననము, తర్వాత కీర్తనము, నిధిధ్యాసము, సత్యము, దాస్యము, శ్రద్ధ, సమర్పణ, లాస్ట్ 9వది ఆత్మ నివేదన. ఈ 9 సూత్రాలు పాటిస్తే ఆ స్టేజ్ని అందుకుంటాం మనం. గురుజీ, ఇప్పుడు ధ్యానం ధ్యానం అని చెప్తారు, మీరు అదే చెప్తారు, అందరూ పెద్దలు ప్రపంచం అంతా ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏంటి ధ్యానానికి ఉన్న శక్తి ఏంటి, దీని అవసరం ఏంటి, ఇది ఎవరికి కావాలి ఎవరికి వద్దు, ఏంటి అసలు ఈ ధ్యానం? ధ్యానము అనేది ఇప్పుడున్న ప్రపంచంలో మనిషి ఒత్తిడితోటి ఉన్నాడు సార్. అవును. ఈ ఒత్తిడిని జయించాలంటే ధ్యానం తప్ప మనిషికి వేరే మార్గం లేదు. ఒత్తిడి అంటే ఒక పాయింట్ మీద దగ్గర, అంటే ఒక మనిషి ఒక మైండ్లో ఒక సన్నివేశాన్ని తీసుకొని విపరీతంగా దాన్ని ఆలోచించడం, ఏదైనా సార్ రిపీట్ 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 రిపీట్, అది విభిన్న ప్రక్రియలకి వెళ్ళిపోతుంది. అంటే మనిషికి ఒక ఆలోచన వచ్చిందంటే, ఏదైనా బాధ సంఘటన వచ్చినా, గతము భవిష్యత్తు, ఏదో ఒక భయంతో ఉన్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఒత్తిడి నుంచి మనిషి బయటపడాలంటే, లేకపోతే ఇప్పుడున్న విద్యార్థులకు విద్య మంచిగా చదువుకోవాలన్నా, లేకపోతే ఆ ఒత్తిడి విద్యార్థులకు కూడా ఒత్తిడి ఉన్నది, అందులో వాళ్ళ విద్యార్థి జీవితంలో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పద్ధతిలో ధ్యానం అవసరం సార్. సో ధ్యానం ఎందుకు అవసరము అంటే, మనస్సును మనకు బాడీకి విశ్రాంతి ఇస్తున్నాం. అంటే అలసిపోయి పడుకుంటున్నాం నాటికి, కానీ అన్ని దానికి కారు ఉన్నది, ఎటైనా పోతున్నాము, కారు వేడి కాగానే విశ్రాంతి ఇస్తున్నాం. సో మన బాడీలో తినడానికి ఫంక్షన్ కూడా కొంత రెస్ట్ తీసుకుంటుంది, కానీ అన్నింటికి విశ్రాంతి ఉంది, కానీ మనసుకు విశ్రాంతి లేదు. ఓకే. సో ఇక మనసుకు విశ్రాంతిని ఇచ్చేదే ధ్యాన పద్ధతి. సో ఆ మనసుకు విశ్రాంతి ఇవ్వడమే దాన్ని ఏమంటామంటే సవిరామ పరిక్రమము అంటాం. సవిరామ పరిక్రమం అంటే మనస్సు ఏ చింతన లేకుండా ఉండడం, అంటే మనసు ఆలోచన. దీనికి ఈ ధ్యాన పద్ధతిలోకి వెళ్తే మనము యోగాకు ఆద్యుడైన పతంజలి మహర్షి చెప్పింది ఏంటంటే, ధ్యానం మనసు అంటే మనసు గురించి ఏం చెప్తారంటే, ఇతి నిర్వశయం అంటే మనసు ఎలాంటి ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం. సో ఆ స్థితిని పొందాలంటే నిరంతరం ధ్యానం కనీసం రోజుకు ఒక అరగంటనో గంటనో అలవాటు చేసుకోవాలి.